ఉన్నారు. చాలా అంశాలకు సంబంధించి ప్రధాని మోదీతో చర్చించబోతా ఉన్నారు. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధుల అంశానికి సంబంధించి చర్చించబోతున్నారు. అందులో అమరావతికి ఇప్పటికే 15,000 కోట్లు ప్రకటించిన నేపథ్యంలో ప్రపంచ బ్యాంకు నుంచి ఇప్పించే ఆ అంశానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. రాజధాని డెవలప్మెంట్ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు ఇతర అంశాలకు సంబంధించి ప్రధానితో చర్చించే అవకాశం ఉంటుంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కూడా చర్చించబోతున్నారు. ముఖ్యంగా పోలవరం విషయం పైన దృష్టి సారించేందుకు ఇప్పటికే ఆ అంశాలకు సంబంధించి కూడా మాట్లాడేందుకు అవకాశం ఉంటుంది. మరొక వైపున విశాఖ రైల్వే జోన్ భూమి పూజకు కూడా ఏమో ఆహ్వానించబోతున్నట్లుగా అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. విశాఖ రైల్వే జోన్ అంశానికి సంబంధించి చర్చించబోతా ఉన్నారు. ఇక వరద సాయం ఇతర చాలా అంశాలపైన చర్చిస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో అయితే ఎప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన ఎప్పుడు ఉన్నా సరే ఖచ్చితంగా నిధులు వస్తాయన్న ఆశతో ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఏ ప్రాజెక్టులు వస్తాయి, ఏమి మంచి వార్త చెప్తారన్న ఆశతోని ప్రజలందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే కేసుల అంశం గురించే మాట్లాడతారు తప్ప రాష్ట్ర అభివృద్ధి గురించి పెద్దగా మాట్లాడింది ఉండదు. ఎక్కడ కూడా మీడియా ముందుకు వచ్చి ఏం మాట్లాడారన్న విషయాన్ని కూడా మీడియా ముఖంగా వచ్చి ప్రజలకు వివరించింది లేదు. అందుకని ఆ రోజున కేసుల గురించే వెళ్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి అని ప్రతి ఒక్కరు కూడా చర్చించేవారు. కానీ ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు ఢిల్లీ వెళ్ళినా సరే ప్రజలందరూ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. రాష్ట్రానికి ఏం నిధులు రాబోతున్నాయి, కొత్తగా ఏం విషయాన్ని ప్రజలకు షేర్ చేసుకోబోతున్నారన్న ఆశ అయితే ఉంటుంది. ఈ అంశాలన్నిటికి సంబంధించి ఇవాళ డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు పిల్లి మాణిక్యరావు గారు టీడీపీ అధికార ప్రతినిధి, సుజాత గారు జాయిన్ అవుతారు జనసేన అధికార ప్రతినిధి, అలాగే కోటేశ్వరరావు గారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్.